ఒక కొన్ని క్యారెక్టర్స్ కథలు జరిగినప్పుడు ఆ చిన్న పిల్లాళ్ళే ఆడిదే ఉందనుకుంటాం. కానీ వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడి దాకా వెళ్తారు, ఎంత దూరం వెళ్తారు అనుకునే ఒక సినిమా చూశాను. ఆ సినిమా పేరు యూత్. సినిమా జంజీ సినిమా అన్నట్టుగా మాట్లాడతారు కానీ సినిమాకి జంజీలు అవి ఇవి అనేది ఏమి ఉండదు. ఈ సినిమాని కెన్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారని చెప్పేసి టైటిల్ మొత్తంలో వేశారు. ఆ పిల్లోడు సెల్ ఫోన్తో అమ్మాయిల క్యారెక్టర్లను కూడా తన ఫ్రెండ్స్ని పెట్టి తీసుకొని అలాగా సినిమాని తెరకెక్కించారట. చూసి సినిమా అంతా భలే ఉంది కంటెంట్ అనుకొని ఒక కొత్త నిర్మాత వచ్చి ఈ అబ్బాయి దగ్గర టాలెంట్ ఉంది, విషయం ఉందని చెప్పి గ్రహించిన తర్వాత సినిమా అంతా కాస్ట్ చేసుకొని చాలా కష్టపడి సినిమా తీశారు. అందుకనే యూత్ సినిమాకి సంబంధించి కథ ఏం చెప్పను, వాళ్ళ పర్ఫామ్ చేసిన నటీనటుల గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఆ హీరో కెన్ క్యారెక్టర్లో అసలు అతనే డైరెక్టరు. తక్కువ చాలా చిన్న వయసులో అలాంటి ఒక క్యారెక్టర్ని తీసుకొని ఎంతమందిని హ్యాండిల్ చేయటం అనేది చాలా చాలా పెద్ద విషయం. మనకి చిరంజీవి గారితో అనేక సినిమాలు చేసిన సంఘర్షణ సినిమాలో కనుక హీరోయిన్ గమనిస్తే మనకి నళిని గారు అని ఉంటారు. ఆమె ఒక ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేశారు. మదర్గానేమో దేవదర్శిని గారు చేశారు. ఆమె క్యారెక్టర్స్ చాలా చాలా బాగుంటాయి. ఇకపోతే ఫస్ట్ టైము ఒక ఎమోషన్ అయినా క్యారెక్టర్నైనా బ్యూటిఫుల్గా ట్రావెల్ చేయించే ఒక నటుడు మలయాళంలో ఉన్నాడు. అతనే సూరజ్ వెంట్రిముడి. అసలుకి అతను చేశాడు పర్ఫార్మెన్సు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా మామూలుగా ఉంటుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా కాలేజీ పిల్లలందరూ కూడా అరే వాళ్ళని వాళ్ళు చూసుకుంటే సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి మొత్తం ఒక జీవితం ఎలా ఉంటుంది, ఒక ప్రయాణం ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతూ ఉంటుంది. ఇకపోతే ఈ సినిమాని తెలుగులోకి తీసుకొచ్చిన వాళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. వినీత్ అండ్ సందీప్ అనే డిజిటల్ మీడియా టీం కుర్రోళ్ళు. రైటర్ రాకేందు మౌళిని అప్రోచ్ అయ్యి అలాగే చాలా ఫాస్ట్గా రెడీ అయింది డబ్బింగ్ వెర్షను. కానీ ఇది డబ్బింగ్ సినిమా లాగా ఉండదు. టైటిల్స్ కూడా తెలుగులో మ్యాక్సిమం మార్చుకున్నారు. అందుకనే ఈ సినిమా కూడా చాలా చూడబుద్ధి అవుతుంది. అందుకనే ఈ సినిమాలో కూడా ఒక ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఆ ముగ్గురు హీరోయిన్స్తో పాటు ఆ హీరో పక్కన ఎప్పుడు కూడా ఒక 4-5 ఫ్రెండ్స్ ఉంటారు. మన లైఫ్లో కూడా అలానే ఉంటారు. ఇవన్నీ కూడా నిజ జీవితానికి దగ్గరగా ఉండటంతో చాలామందిని అట్రాక్ట్ చేస్తాయి. ఆ పాయింట్స్లో చేసినప్పుడులో సిరాయి సినిమాలో హీరోయిన్గా చేసిన అమ్మాయి పేరు మీనాక్షి ఏదో ఉండింది, కానీ చాలా బాగా చేసింది. ఇంకో మిగతా 2 క్యారెక్టర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. వీళ్ళందరూ కూడా అలాగా క్యారెక్టర్స్ అన్నిటికీ సూట్ అవుతుందో ఈ సినిమాకి ఒక నిండుదనం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాను. ట్యాగ్ తెలుగు యూత్ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివమల్లల.